అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. మన వీడియోలో జరిగే ప్రతి సంఘటన కావచ్చు, సన్నివేశాలు కావచ్చు, కేవలం కల్పిత పాత్రలు మాత్రమే. ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరు తప్పుగా మాత్రం అనుకోకండి. మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే సిరీస్ అనేది కొంచెం ట్విస్ట్లు పెడితేనే కదా ఇంకా మంచిగా ముందుకు పోయి మీకు కూడా ఇంట్రెస్ట్ వచ్చి చూడాలనిపిస్తుంది. సో గతంలో ఏం జరిగింది, ఏం కథ అనేది మీకు కూడా తెలియదు. సో మేము చూపిస్తాం కూడా ఏమైంది, ఏం కథ అనేది. మన ఛానల్కి ఇంత అడిక్ట్ అయిపోయారు కాబట్టే మీకు వీడియోస్ లేట్ అయినా లెంత్ తక్కువ వచ్చినా కూడా కొంచెం బాధపడుతున్నారు. సో అందుకు సారీ అనండి. మాకు కూడా కొంచెం వర్క్స్ ఉంటాయి కదా, ఎన్ని వర్క్స్ ఉన్నా కూడా మీకోసం ఖచ్చితంగా మేము వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము. మిమ్మల్ని ఏదో బాధ పెట్టాలని అస్సలు కాదండి, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం దోస్తులు. మేము ఏదైతే స్క్రిప్ట్ రాసుకున్నామో ఆ విధంగానే వీడియోస్ అయితే చేస్తూ ఉంటాము కూడా. సో మీరందరూ కింద కామెంట్స్ పెడుతున్నారు, మనిషికి ఒక మాటలు మాట్లాడుతున్నారు, ఇట్లా వేయండి అట్లా వేయండి అని. సో ఏమవుతుంది, ఏం జరుగుతుంది అనేది మీరే ముందు చూడండి. ఇక మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. అయితే దోస్తులు ఇట్లా చెప్పినా కూడా బాగా ఉన్నది. అదేంటిది, వీడియో స్టార్ట్ అయ్యే ముందు 2-3 నిమిషాలు మీ సోది వినలేకపోతున్నాం అని అంటున్నారు. సో ఇది చెప్పకుండా డైరెక్ట్ వీడియో స్టార్ట్ చేస్తే మేము మీతో ఏం మాట్లాడినట్టుంటది. ఎవరి ఛానల్లో అయినా, ఏ ఛానల్లో అయినా ఫస్ట్ ఇంట్రొడక్షన్ అనేది ఇస్తూ ఉంటారు దోస్తులు. మీరు చూసిర్రో లేదో అన్న వాళ్ళకి అర్థమైతే చాలు. సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే, మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 153 అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఓ నర్సక్క, ఏంట్రా ఏం గుర్తుకొస్తాంది? గుర్తుకాచుడు కాదు, నిన్న ఏడబోయి మునిగినవు. నేనేడా మునుగుతారా, ఏమైంది? నేను నిన్న మీ ఇంటికి వచ్చినా, నువ్వు లేవు, ఎవరు లేరు, ఇంటికి తాళమేసి ఉన్నది కదా. నా కైకిలు వేయనరా, వంటిగా లేడా ఇంటికాడ? అంటి లేడు, పొంటి లేడు. ఏమిటికి వచ్చినవురా? ఏం లేదు, ఇంత కూర ఎత్తవేమో అని వచ్చినా. అయ్యో, ఏం వండుకోలేదా రపోడా? నేను నిన్న కైకిలు వేయి పాడైనా. అవునా, ఓ 2-3 సార్లు వచ్చినా. మరి నన్ను ముచ్చటకు పోయినవా అని అందరి ఇల్లు తిరిగి చూసినా గానీ ఏడలేవు. నాకేం తెలుసురా నువ్వు వస్తావని. ఓ నిన్న కందిపప్పు చారు చేసిన బొచ్చరుండే, పోషిద్దును. అయ్యో, ఇంటికాడనే ఉంటానవా? ఇంటికాడ ఉండకపోతే ఎటు పోతారా, ఇంటికాడనే ఉంటానా. నిన్న కైకిలు పోతే ఎంత పడ్డాయి? 300 రా. ఒక 100 ఇయ్యరా అది నా కళ్ళకి. నీ అవ్వ, పనికి పోయిన కాడ నాకు వాళ్ళు కైకిలు వేయలేదు, నువ్వు వాళ్ళకే 100 ఇవ్వన పడుతుంది. అయ్యో, ఇయ్యలేదా? ఎవరికి పోయినావు? నేనారా లతక్క పోయినా. లాతక్క ఏందన్నట్టు మరి ఏం చేస్తాంది అంతగానం షేన్లా? ఎసర్లు కందులేసిండ్రా. ఓర్ని అవ్వ మంచిగానే ఎత్తాంది పో. అగో లత ఎటో పోతాంది కదా బండి మీద. అగో లత ఎటు పోతానవే? ఆ నర్సక్క, నేనా మంచిర్యాల పోతున్నా. ఏం తెత్తవే మంచిర్యాల పోయి? సామాను దేవాలే, ఇళ్లకు పోతున్నాం కదా 5 తారీఖు. అయ్యో, ఇంకా 4 రోజులే ఉంది, 5 తారీఖే రానే? అవునవును నర్సక్క, ఇక మంచిర్యాల పోయి సామాన్ తెద్దామని అయ్యగారు రాసిర్రు. ఇక ఇంట్లో కూడా పప్పులు ఉప్పులు ఏం లేవు, అన్ని వేసుకొస్తా అని పోతున్నా. పోరి పోరి. ఓ లాతక్కో, మరి ఇల్లు కట్టిన పార్టీ ఇయ్యవా? పిల్లల పోయిన రోజు ఇస్తుంది. సరే సరే. అల్లే వాళ్ళు బండి నడిపేటోళ్ళు అల్లా మరిదటరా. ఏం మరదో ఏమోతి పోతున్నా నర్సక్క. ఎవరకురా పని? వాళ్ళ ఇంటికాడ గోడ కూలిపోయిందట, అవి తట్టలు అందియడానికి రమ్మన్నారు. ఆడు వేండు ఆల్రెడీ శ్రీకాంత్ గాడు. ఇక నేనే పోవాలి. నేను పోతాండంగా నువ్వు విడగలుగుతీవి, ఇటే ముచ్చడకు నేనుంటిని. ఇప్పుడు నువ్వేమంటే నాకు లేట్ అయిపోయే. ఈ కథ మంచిగా ఉంది. పోరన్నవాడ నావమన్నాడా? ఇప్పుడు ఆడే ఆయన ముచ్చట పెడతాడు, మళ్ళీ నా వల్ల లేట్ అయిందంటాడు. అగో ఇద్దరు జంట కోయిల లెక్క ఎటు పోతారు? ఏమా జున్నవరు అమ్మన్నది ఎందుకు అర్జెంట్ గా? పాప నువ్వు కూడా రా. ఎందుకట, ఏమైంది? ఏమో తొందర రారన్నది పాయ నర్సి. ఆ దారి నాకు కూడా టైం పాస్ అయితలేదు. ఏమో ఫోన్ చేసి నానమ్మ టక్కని రాయే అన్నది, మరి ఏమైందో ఏమో పాయే, నాకంత దడలెత్తాంది. పిల్ల కడుపుతోటి ఉండే అసలే. దాదా తొందర అని లొల్లి పెట్టుకున్నారా? ఎట్లా పడైంది? పోత తెలియదా? జున్నవ్వా, ఓ జున్నవ్వా, ఏమైందే గట్ల మొత్తుకుంటావు? ఆగవ్వా, ఫోన్ చేతివి తొందర రాయే నానమ్మ అనంటివి. నాకు భయం అవుతుంది బిడ్డ, ఏమైంది? ఏం కాలేదే, అట్టిగానే రమ్మన్నా. ఏమైందవ్వా? సురేష్ లేడా? ఏమైనా లొల్లయిందా ఏంది? ఓ తాత, లొల్లి లేదు మన లేదే. ఇయో ఇడ్లీలు ఏపిచ్చిండి అలా టిఫిను, మీరు ఇద్దరు తింటారు కదా అని రమ్మని చెప్పినా. ఇక రాయే నానమ్మ అంటే తిన్నాకత్తా, అప్పటికత్తా ఇప్పటికత్తా అని అంటావని తొందర రాయే అని ఆగమాగం మాట్లాడి ఫోన్ కట్ చేసిన. ఓహో గట్లనా? ఓర్ని అవ ఇల్లు టక్క టక్కురు కత్తారు, నన్ను కూడా దాదా అని నన్ను పట్టుకొచ్చిర్రు.
మెత్త ఉంటాయి కదా ఇడ్లీలు, నానమ్మ తింటది తాత తింటాడు అని నేను రమ్మన్నా. ఓర్ని అవ్వ నేనేమైందో ఏం కథనో అని నేను ఊరికి రాబడుతుంది. ఏమైతుంది నానమ్మ, తినిపోర్రి. ఓ నానమ్మ నువ్వు కూడా వచ్చినావు కదా, తినిపో ఇడ్లీలు, మామూలు ఉన్నాడు పెడతాడు. ఎందుకవ్వా నువ్వు తినాక? నాకు పానం కొట్టుకుందే, నీకు ఇడ్లీలు అంటే ఇష్టం కదా, అందుకే ఈరోజు ఎక్కువ పెట్టిపిచ్చిన. నర్సి తిందాంపా. నాకెందుకు మళ్ళక్క, మీరు తినిపోర్రి. అయ్యో నానమ్మ గట్లంటున్నావు, ఏమన్నా బంగారమా ఎండా? తినిపో ఇడ్లీ. ఉన్నాడు ఇప్పుడే తిన్నాడు, చేతి కడుక్కుంటుండు. అరే అవ్వ తింటాం తి. పొయ్య టేబుల్ మీద కూర్చొని తినిపోర్రి. సరే. పాపం వాళ్ళకెవరు వేసి పెడతారు, నాకు పానం కొట్టుకుంది. ఇడ్లీలు అంటే మా తాతకు మా నానమ్మకు బాగా ఇష్టం, అందుకే రాయే నానమ్మ అంటే వాళ్ళు రారు. ఇట్లా ఆగమాగం మాట్లాడితేనే టకటక్ కురుకొస్తారని నేను ఆగమాగం మాట్లాడి ఫోన్ కట్ చేసిన. ఏమైంది జున్ను, ఎవరియో మాటలు వినిపించే? నానమ్మను తాత నరసమ్మ వచ్చిండ్రు. మరి టిఫిన్ చేయమన్నా అంటే వచ్చిర్రు. సరే సరేలే. నేనే ఫోన్ చేసి ఆగమాగం మాట్లాడినా, అందుకే వచ్చిర్రు. నానమ్మకు తాతకు ఇడ్లీలు అంటే ఇష్టం. అవునా జున్ను, సరేలే. అయ్యగారిని అడిగిన వారా, శ్రీమంతం ఎప్పుడు పెట్టుకోమన్నారు? 8 తారీఖు అని అన్నాడు నిన్న అడిగినప్పుడు. 8కి మంచిగుంది, ఆ రోజు చేసుకోండి అని అన్నాడు. ఓ ఇంకా వారం ఉంది కదా. అవునవును. అగో తిన్నరా? తిన్నమయ్యా, మంచిగా మెత్తగా మంచిగా వేసిర్రు దూదులు లెక్కనే. చేస్తారే, ఇక్కడ కూర్చుందు రారి, కూసోరి సోఫాలా. కూసోవాయే తాత. టీవీ చూస్తా. నీకో టీవీ పీసా చూడుపో. మరి మనం షాపింగ్ ఎప్పుడు పోవుడు? దేనికి రాజున్నావా షాపింగు? నానమ్మ నాకు శ్రీమంతం చేస్తారట్నే. చేసుకో. పంతుల్ని అడిగిన అమ్మమ్మ, అడిగితే 8 తారీఖు మంచిగుంది చేసుకోర్రి అని అన్నాడు. అవునా, అమ్మకు నాన్నకి చెప్పినావా మరి? చెప్పింది నైటే. చెప్పినావు బరాబరే, కానీ షాపింగ్ ఎందుకు? ఉన్న చీరలలో ఏదన్నా ఉంటే కట్టుకో, కొత్త బట్టలు మీద పెట్టద్దవ్వా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు. అవునా, ఎందుకు ఏమైతుంది? పెట్టద్దవ్వా. అయ్యో అవునా? అద్దులే మరి, చీరలు ఫుల్ ఉన్నాయి కొత్తయి, నీళ్ళల్లో తీసింది ఏదన్నా ఒకటి కట్టుకుంటే అయిపోతుంది. అంతేగాని ఇప్పుడు కొత్త బట్టలు కొనకు డెలివరీ అయ్యేదాకా. సరేనానమ్మా. ఎట్లా మరి ఏడ చేస్తారు? ఫంక్షన్ హాల్లోనే. మనం ఇక్కడ ఏం చేసి ఉండదు, ఈ ఫంక్షన్ హాల్లోనే అన్ని ఆర్డర్ ఇచ్చేస్తా, అన్ని వాళ్ళే చూసుకుంటారు. అబ్బో మళ్ళీ మేము అందరం వచ్చుడే ఇక. అచ్చుడే మరి. నేను పోయేస్తా. సరే వెళ్ళండి. మధ్యాహ్నం లంచ్ వరకు వస్తా, సరేనా? టాబ్లెట్స్ వేసుకో, వీళ్ళు ఉన్నంతసేపు వీళ్ళతో మాట్లాడి కాసేపు పడుకో, ఎటు పోకు. సరేనండి. ఎటు పోతాండవ్వా? కోళ్ళపారం పెడుతుండు కదా నానమ్మ, ఎక్కడనో ల్యాండ్ తీసుకున్నాడట, అక్కడ కోళ్ళ ఫారం కట్టిస్తున్నాడట. ఈరోజు మేస్త్రి వాళ్ళు వస్తా అన్నారట ల్యాండ్ చూసి. అయ్యో అవునా బిడ్డ, ఏడ తీసుకునే మరి ఒక్క రోజన్నా అనకపోతివి? నాకు గుర్తులేదే, మరేటో రోడ్ కట నాకు కూడా తెలియదు. అట్టిగుంటే ఏమొత్తాంది, ఆ కోళ్ళ ఫారం తోటి లాభము ఉంటదట, అందుకే మంచిగా ఎంచుకున్నాడు సురేషు. చూస్తే గిట్లున్నాడు గాని సురేష్కు బగ్గ తెలుగున్నదే నర్సి. అవునానే? అవునవ్వా. నువ్వైతే తిన్నావా ఇడ్లీలు? తిన్నానే. పొద్దున టిఫిన్ చేస్తారు, మధ్యాహ్నం అన్నం తింటారు, సాయంత్రం అన్నం తింటారా? అవునవును. మంచిగుందవ్వా మీ పద్ధతి. పోదామా మళ్ళక్క? ఏకసేపు కూసోర్రి. తాత ఉన్నాడు కదా నవ్వా, తాతను ఉంచుకో జరసేపు, నేను పోతా. ఇంటికాడ దొంగో దొరో బంగారు గాజులు ఉన్నాయి కాదవ్వా. నీ బంగారు గాజులు సల్లగుండా సప్పుడేక నా దగ్గరికి వచ్చి అవి నాకు ఇట్ట అయిపోతుంది కదా, ఈడ బీరువాల తాళం వేసి పెట్టనా నేను? అబ్బో ఉండాలే, అవి రోజు ఒక్కసారన్నా నేను చూసుకుంటేనే తృప్తి అవుతుంది మల్లక్కకు. అవునే, పోతామవ్వ జరసేపు పండుకో. తాత ఉన్నాడు కదా, తాత ఉండంతి. సరేనే నానమ్మ. మరి కనీసం అన్నం కూడా తినమనంటలేదు. ఇప్పుడే నాది వర్క్ అయిపోయింది, కనీసం తిందురా అని కూడా అని అంటలేదు. హలో, ఏంటిది? అయ్యో ఎందుకంత కోపం? నువ్వు నన్నెందుకు మందలిస్తున్నావు? నన్ను కొట్టినావు కదా నలుగుట్లా, మళ్ళెందుకు మందలిస్తున్నావు? ఇప్పుడు అది అయ్యి 2 రోజులు అవుతుంది, ఇప్పుడు ఆ కోపమే పెట్టుకున్నావా? అన్నం వండినవా లేదా? అన్నం వండాడ వారేసిన, వేసుకొని తింటనే తిను, లేకపోతే లేదు.
అట్లా అంటున్నావు వేసుకురా పో అన్నం. నేను వేసుకురాను, నేను నీకు పెట్టా గంతే. ఈ ఎవరు పెడతారు? ఎవ్వలన్నా పెట్టని నాకు అనవసరం గంతే. నువ్వు నా జోలికి రాకు, నేను నీ జోలికి రాను. నీ ఇష్టం ఉన్నట్టు నువ్వు చేసుకో, నా ఇష్టం ఉన్నట్టు నేను చేసుకుంటా. ఏంటిది ఇష్టం ఉన్నట్టు చేసుకునేది? అది ఏదైనా ఇక. అబ్బో గింత ఘోరంగా మాట్లాడుతుంది. ఎప్పుళ్ళోళ్ళైనా కూడా మందలిచ్చేది. ఈసారి కొట్టినా అని కావచ్చు, నేను మందలిచ్చినా కూడా ఏందో ఏందో అనబట్టే. ఈమె కూడా గతంలా తప్పు చేసింది కదా, మరి ఆ తప్పును ఊకే నేను పదే పదే అనుకుంటా ఈమెనేమన్నా టార్చర్ చేసినా? నేను నన్ను టార్చర్ చేస్తే నేను 2 దెబ్బలు తీస్తే ఏమో గింతగానం ఫీల్ అవుతుంది. వేసుకొని తింటా, నాకు చేతులు లేవా? ఆమె ఎత్తనే తినాలా నేను? హలో, ఏమైంది మర్దల్? ఫోన్ ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేస్తలేవు? అయ్యో మా ఆయన ఉన్నాడు ఇంట్లోనే, ఇంకా పొలం కాడికి పోలేదు. అవునా, ఎప్పుడు పోతాడు? అన్నం తింటున్నట్టున్నాడు, అన్నం తిన్నాక పోతాడు. పోయినాక నేను ఫోన్ చేస్తలే, నువ్వు అప్పటి వరకు వెయ్యకు. సరే. ఉండు, అసలు మా బావకు నా నెంబర్ ఎట్లా దొరికి పాడైంది. దొరకకున్నా అయిపోవు, ఇప్పుడు దొరికినందుకు ఈయన నన్ను ఫోన్ చేసుకుంటా చంపబట్టే. అలా మా ఆయనకు దొరికితే ఏం లేదు, ఇక నన్ను బొంద పెడతాడు. తింటుండా లేదా చూసన్నత్త. అయితే దోస్తులు, మీ అందరికీ నిన్న ఓ డౌట్ రావచ్చు. రామా వాళ్ళ బావతోటి మాట్లాడేసరికి అవో ఇది ఎప్పటి నుండి అని. ఇప్పుడు మంచిగా నుర్రి అర్థమైతుంది. రామ చిన్నప్పుడు నుండి ఆ పిల్లగాన్ని ప్రేమించింది. వాళ్ళిద్దరూ బ్రావా మరదళ్ళు అవుతారు, కానీ పాలోళ్ళు అన్నమాట ఒకే ఊర్లో ఉండేటోళ్ళు. ఇక పాలోళ్ళ ముచ్చట ఎట్లుంటది దోస్తులు. అయితే వీళ్ళ అమ్మ నాన్నకు వాళ్ళ అమ్మ నాన్నకు కొన్ని భూముల మ్యాటర్లో మస్తు లొల్లైంది. కొట్లాడుకునే దాకా వేర్రు, కేసులైనవి, మన్నైనాయి, మశానమైనవి. కానీ వీళ్ళిద్దరు మస్తు ప్రేమించుకున్నారు. ఇక ఇలా బావ మరదల కథే వేరుండే. ఇక రమోళ్ళ అమ్మా నాన్నకు తెలిసింది. ఆహా ఇది ఇట్లా చేస్తుందానని రమకు సంబంధాలు చూసుడు స్టార్ట్ చేసిర్రు. ఓ 2-3 సంబంధాలు వచ్చినాయి. అద్దంటే అద్దని మొండికేసుకొని కూసుంది. ఇక లాస్ట్ కు రాజుని చూసిర్రు. పిల్లగాడు మంచిగా ఉన్నాడు అనని ఆయన రమను ఒప్పించిర్రు. రమకు కూడా కొంచెం రాజుని చూసి నచ్చేసిందిగా. ఇక అటో ఇటో అలా బావ కళ్ళు మూసి రమకైతే లగ్గం చేసిర్రు. ఇక చేసినాక ఒక 5-6 నెలలు మంచిగానే ఉన్నారు. 5-6 నెలల తర్వాత రామకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఇక కన్ఫర్మ్ అయినాక వాళ్ళ అవ్వగారింటికి పోవాలి కదా. ఆ 5-6 నెలలు వాళ్ళ అవ్వగారింటికి పంపించకపోయేటోడు రాజు, పంపించకపోయేటోడు వాళ్ళ అమ్మ నాన్న కూడా తీసుకుపోకపోయేటోళ్ళు. వాళ్ళే అత్తురు చూద్దురు పోదురు. ఎందుకంటే రమను మళ్ళీ తీసుకపోతే వానితో మాట్లాడుతుందేమో అని. ఇక రమకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. అయినాక ఇక వాళ్ళ అమ్మల ఇంటికి పోవాలి కదా. ఇక పోయిందన్నమాట. పోయినాక మళ్ళా వానితోటి మాట్లాడు స్టార్ట్ చేసింది. అక్కడ 2 నెలలు ఉన్నది. ఇక వానితోటి మాట్లాడు స్టార్ట్ చేసింది. ఇక ఇద్దరు మస్తు మాట్లాడుకున్నారు. మళ్ళా ఇక 3 నెలలు పడ్డాక మళ్ళా రాజు ఇక్కడికి తోలుకచ్చుకున్నాడు. తోలుకచ్చుకున్నాక ఇట్లనే కథ నడుస్తుంది. వాళ్ళు ఫోన్లలో మాట్లాడుకున్నాడు, వాడు సాటగచ్చి చూసిపోడు, అంత కథ నడుస్తుంది. ఇక ఆయనతో ఒక రోజు ఏమైందనంటే వాడు రమని చూడడానికి వచ్చేటోడు అన్నట్టు. వచ్చినాక ఇక రాజు రోజు ఎటో వేయండు, వాళ్ళ దోస్తులతోటి పార్టీ ఉంది, నేను నైట్ వస్తా అని వేయండు. ఇక రాజు పొద్దున పోయి నైట్ వస్తా పార్టీ ఉంది అని అంటుండు కదా అని రమ అదే ముచ్చట వాళ్ళ బావతోటి చెప్పింది. చెప్పినాక ఆయనతో వాడేం చేసిండు, అవునా రాజు అటు పోతుండు కదా, నేను నీ దగ్గరికి వస్తా, కాసేపు నీతోటి గడుపుతా, నీతోటి ఉన్నట్టుంటది కదా అని వాడు రమోళ్ళ ఇంటికి వచ్చేసిండు. ఇక వచ్చినాక మీకు ఫ్లాష్ బ్యాక్ చూపిస్తా, చూడండి ఏం జరిగిందో. డోరు పెట్టినవా? పెట్టిన బావా, నువ్వు ఎందుకు ఇంత ఆగమవుతున్నావు? నాకు పెళ్ళయింది, ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ని. చూసి వెళ్ళిపోవాలి కానీ నీతోటే ఉండబుద్ధి అవుతుంది, నీతోటే ఉండబుద్ధి అవుతుంది అని వచ్చినావు. ఒకవేళ మా ఆయన వస్తే ఎట్లా? అరే నువ్వే రమ్మన్నావు కదనే, ఇప్పుడు రాడు, సాయంత్రం నైట్ వస్తాడట, పార్టీ ఉందట అని అంటివి, అందుకే వచ్చినా. సరేలే బావా. నాకు పెళ్ళానిగా ఉండాల్సిందా అనివి, అట్టిగా మన అవ్వాయ్య గొడవల వల్ల ఇట్లా అయిపోయే. ఏం చేద్దాం, అయిందేదో అయిపోయిందిలే. నువ్వు వేరే అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకో బావా. నేను వేరే అమ్మాయిని చేసుకోవాలా? నా ప్రాణం ఉన్నంత వరకు అది జరగది. నువ్వంటే నన్ను ఈజీగా మర్చిపోయి ఇంకోని వేసుకొని ఇంకోనితో ఉంటున్నావు, కానీ నేను అట్లాంటోని కాదు రమా.
అట్లా అయిపోయింది సిచ్యువేషను. ఏం చేయాలి? కూసోరాదు, నిల్చున్నావు. ఎవరైతే రారు కదా. ఎవరు రారులే. ఇప్పుడు అట్లా ముఖం మార్చుకొని ఉండకు, అర్థమవుతుందా? ఏదో అయింది, ఏదో అయిపోయింది. నువ్వు అనబడితివి నేనేదో కావాలని వేసుకున్నానని. మా అమ్మ నాన్నలు ఎంత బలవంతం పెట్టిర్రో నీకేం తెలుసు? 2-3 సంబంధాలు వచ్చినా కూడా వద్దని ఎల్లగొట్టేసిన నేను. ఇక లాస్ట్కు మళ్ళా ఈ సంబంధం ఓకే అయింది. సరే సరే పోనీలే, ఇప్పుడు ఏం చేస్తావు? నాతోటి రారాదు, నన్ను పెళ్లి చేసుకోరాదు. ఇప్పటికైనా కూడా నేను మంచిగా చూసుకుంటా నిన్ను. వద్దు బావా, నాకు పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ని. నువ్వు భలే మర్చిపోయినావు రామా. నువ్వు నన్ను మర్చిపోయి అంత ఈజీగా వాడితోటి కాపురం చేసి ప్రెగ్నెంట్ అయినావంటే గ్రేట్. నువ్వు ఆడోళ్ళందరూ ఇంతే ఈజీగా మర్చిపోగలరు. రాను నువ్వు కూడా నన్ను మర్చిపోతావులే. నేను అట్లా మర్చిపోయేటోడిని అయితే నీకు రోజు ఫోన్ చేసుకుంటా, నీతోటి మాట్లాడి నిన్ను 2 రోజులకు ఒక్కసారన్నా చూసి పోయేటోడిని కాదు కదా నేను. మా వాళ్ళు కూడా ఈ ఊర్లద్దు, వేరే ఊరికి షిఫ్ట్ అయిదామని అంటున్నారు. ఎందుకు? ఏమో కొన్ని రోజులు వదిలిపెడదాం, వేరే కాడికి పోదాం అని అంటున్నారు. దగ్గరికి రా, నువ్వు ఇక్కడ కూసుందురా. ఎందుకు నాకు అంత దూరంగా ఉంటున్నావు? నేనంటే ఇష్టం పోయిందా ఏంది? లేదు బావా, నీ మీద ఇష్టం నాకు ఎప్పుడు పోదు. ఎందుకనంటే నన్ను 6వ తరగతి నుండి నువ్వు ప్రేమించినవు. అప్పటి నుండి ఇప్పటికీ మన ప్రేమ కొనసాగుతూనే ఉంది. కానీ అట్టిగా మనోళ్ళు ఏవట్టి నన్ను నీకిచ్చి ఏకపాయే. ఏం చేద్దాం, పాలోళ్ళు అన్నాక పగలే ఉంటాయి కదా. నువ్వు కూడా చేసుకోనని మొండిగా పట్టుబడితే అయిపోవు కదా. అయ్యో బావా, నేను చేతి కూడా కోసుకున్నా నాకు ఈ పెళ్ళిళ్ళు వద్దని తెలుసా? నీకోసం గలవక దగ్గర 1 ఇయర్ అవుతుంది రామా. ఇప్పుడు నీతోటి ఇంత దగ్గరగా మాట్లాడుతుంటే నాకు మస్తు లోపట మస్తు బాధ అనిపిస్తుంది. ఒకప్పుడు నా దానివి నువ్వు, ఇప్పుడు వేరేటోనివి పెళ్ళానివి అయిపోయినావు. అయిందేదో అయిపోయిందిరా. ఇప్పటికైనా నువ్వు వేరే పెళ్లి చేసుకొని మంచిగా ఉండరాదు? రే మళ్ళా గదే మాట మాట్లాడతావేందే? నా మనసులో నుండి నువ్వు పోతలేవే. 10 సంవత్సరాల నుండి నిన్ను ప్రేమించిన, ఏమి తెలియని వయసులోనే నేను అంత బానిసనైపోయి 10 సంవత్సరాలు నీతోటి రిలేషన్షిప్లా ఉన్నా. ఇంత సడన్గా నువ్వు మారినట్టు నేను మారుతానా? సరేలే, అవన్నేమో ఆలోచించకు. మెల్లమెల్లగా నన్ను మర్చిపోరా. నిన్ను మర్చిపోవడంటే నా సావేయిగా. అట్లా అనకు ప్లీజ్ రా. ఐ లవ్ యూ రమా, ఐ లవ్ యూ సో మచ్. చాలా మిస్ అవుతున్నా నిన్ను. నా దగ్గర నన్ను పెళ్లి చేసుకొని ఉండాల్సిందానివి, కానీ ఇప్పుడు ఇట్లా అయిపోయినావు. ఏం చేద్దాం బావా, అయిందేదో అయిపోయింది. ఇప్పటికైనా నన్ను మర్చిపో. 10 సంవత్సరాల మన లవ్ని మర్చిపో అంటున్నావు. అసలు ఎట్లా నాలనిపిస్తుంది నీకు? ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు? నాకు పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ని. రేపు మాపు పిల్లగాడో ఉడతారు. జీవితాంతం నీ జ్ఞాపకాలతోటే ఇట్లనే బతికేస్తాయిగా. అట్లా అనకురా ప్లీజ్ బావా, అర్థం చేసుకో. ఏమోలే, ఏదో సప్పుడైతుంది. డోర్ మంచిగా పెట్టినవా లేదా? ఏ దగ్గరికి వేసిండ్రా? ఇప్పుడు ఎవరు వస్తారు? మా ఇంటికి ఎవ్వరు రారు. ఇచ్చా నీకు గుళ్ళమేష్ రాపో. వేసేస్తలే, ఇప్పుడు ఎవ్వరు రారు. ఆయన అప్పటికి వస్తాడు. అవునా? వెళ్తావారా ఇప్పుడు? లేదు, సాయంత్రం దాకా ఉంటా నీతోటే. నిన్ను వదిలి వెళ్ళానని లేదు. వీడేవాడు వీళ్ళేంది? ఏ రమా, ఎవడేవాడు? ఎవరిని తెప్పించుకొని ఇంట్లో కులుకుతున్నావు? అయ్యో అయ్యో, మా అన్నయ్య అండి. మీ అన్నయ్యనా? అన్నయ్య అయితే మీద కూసుండ పెట్టుకొని ముచ్చట్లు పెట్టుకుంటారా? ఈ అన్నయ్య గారిని ఎవరిని చూలే. ఎవడీడు? ఎందుకు రమ్మన్నావు ఇంటికి నేను లేనప్పుడు? మా చిన్నమ్మల కొడుకండి. ఏంటిది చిన్నమ్మల్లో కొడుకే? ఎవడు వాడు? సక్క ఎప్పు. ఏ ఎవనివిరా నువ్వు? అమ్మో అమ్మో, నువ్వు ఇంత మోసగత్తవానే. బ్రదర్, నేను రమకు అన్నయ్యనైతా. ఏందిరా నువ్వు అన్నయ్యవైతవా? అన్నయ్యవైతే మీద కూసుండబెట్టుకొని ఒకళ్ళనొకరు అలుముకొని మాట్లాడుకుంటారా రా? అసలు ఎవరు? ఏం కథ? ఎప్పుర్రి. లేకపోతే మాత్రం రమా చూడు, నీకు విడాకులు ఇచ్చేస్తా. ఇక నువ్వు నాకు అద్దు. నువ్వు ఇంత చెండాలం దానివని నాకు తెలియదు. ఆగండి. ఎవనివిరా బాడుకోవు నువ్వు? ఏమండి, కొట్టకండి, ఆగండి. నిన్ను దండాలనే ఫస్ట్. ఎవరిని నేను ఇంట్లోకి రమ్మంది? ఆగండి.
అండి ప్లీజ్ అండి కొట్టకండి. ఓ బ్రదర్ కొట్టకండి, మీరు ఫస్ట్ ఆగండి. ఆమెను ఎందుకు కొడుతున్నారు? ప్రెగ్నెంట్ ఆమె అసలే. ప్రెగ్నెంట్ అని తెలుసారా నీకు? ఇవన్నీ నీకెందుకు చెప్పిందిరా? అసలు నువ్వెవనివిరా? దొంగ బాడుకోవు. నేను లేనప్పుడు ఇది నిన్ను రప్పించుకున్నదంటే మీ ఇద్దరికి ఏదో ఉన్నది. అవును ఉన్నది, మేమిద్దరం లవర్స్. అయితే ఏంది ఇప్పుడు? అయ్యో బాడుకో నిజం చెప్పే. ఏంది లవర్సా? ఇప్పుడు కాదు, పెళ్ళికి ముందు. మరి పెళ్లికి ముందు లవర్స్ అయినప్పుడు ఇప్పుడేం కథ నడిపిస్తుర్రా నా ఇంటికి వచ్చి? అబ్బా నీ అవ్వ అయ్య అందరు కలిసి నన్ను మోసం చేసి నీకిచ్చి పెళ్లి చేసిర్రానే. నువ్వు ఇంత బద్మాష్ ఆడదానివని నాకు తెలియదు. ఇప్పుడే మీ అన్నగానికి ఫోన్ చేస్తావు. ఏమండి మీ కాళ్ళు మొక్కుతా అండి, ప్లీజ్ అండి చెయ్యకండి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి చేస్తే వేరే అవుతుందండి, ప్లీజ్ అండి. లేదు లేదు, నేను లేని టైంలో వీడిని తోలుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు అని అంటే నీకు ఇంకా వీని మీద ప్రేమ ఉన్నది. వీనితోటే పోను, నాకు అద్దిగా అవసరం లేదు. నాకు ఆ పిల్ల పుట్టే పిల్ల వద్దు, నువ్వు వద్దు. బ్రదర్ కాలు మొక్త బ్రదర్, వాళ్ళకు చెప్పకండి మీరు వాళ్ళకి. లేచి లేరు మీరు. ప్లీజ్ అండి అర్థం చేసుకోండి. ఏంటిదే నిన్ను అర్థం చేసుకునేది? నువ్వు నాకు అద్దిగా వీనితోటే పో. వాడిని లగ్గం చేసుకొని వానితేటో పిల్లల్ని కనుపోయి పిల్ల ప్రెగ్నెంట్ తీపిచ్చుకొని. నీకు దండం పెడతా అండి ప్లీజ్ అండి. ఆయనే నాకు వరుసకు బావ అవుతాడు. మేము పెళ్ళికి ముందు బావ మరదల లెక్కనే ఉన్నామండి. కానీ ఈ మధ్యలో గొడవలు వచ్చుట్లా మేము విడిపోయినాం. ఇప్పుడు ఏదో మన ఊరికి వచ్చిండట, ఇటు కలిసిపోతా అని వచ్చిండు అంతే అండి. అన్నీ నాకు లంగముచ్చట్లు చెప్పకు. హలో బావా. బావలేడు, ఎవరు లేడు. నువ్వు ఒకసారి అర్జెంట్గా ఇంటికి రా జల్దీ. వద్దండి ప్లీజ్ అండి చెప్పకండి మా అన్నతోటి, నీ కాళ్ళు మొక్కుతానండి. అయ్యో ఏమైంది బావా? నువ్వు బావా అని విలువకు. 10 నిమిషాలలో ఇక్కడ ఉండాలి, జల్దిరా. వస్తానా. దండం పెడతాండి ప్లీజ్, లేనిపోని పెంట పెట్టకండి. మళ్ళా మా అన్న ఇంకా ఘోరం చేస్తాడు, ప్లీజ్ అండి. నువ్వు అంటి అనకే, నిన్ను నరికి పోగులు పెడతా. దొంగ ముండా, నీ ఇలాంటి దాన్ని నాకిచ్చి చేసిర్రేమే. సిగ్గులేనోడా, దానికి పెళ్ళయిందని నీకు తెలియదా? పెళ్ళైన దాన్ని నువ్వు ఇంట్లో కలిసిపోతా పంట నచ్చినావురా. ఇంకా నాది తప్పైంది బ్రదర్, ఇంకోసారి ఎట్లాంటి తప్పు జరగదు బ్రదర్. ప్లీజ్ బ్రదర్ వదిలిపెట్టేయండి ఒక్కసారి. ఆ కళ్ళతోటి నేను చూసినాక నేను ఊకోవాలారా? రాని వాడు రాని. ఏమైంది? వీడేంది గీడున్నాడు? నన్ను నమ్మిచ్చి ఈ దరిద్రపు దాన్ని నాకంట పెట్టి రేంద్రా మీరు. ఏమైంది బావా? ఏంటిదేమైంది? నీ కళ్ళ ముంగడ కనబడతలేరా? అన్ని తెలిసి మళ్ళా ఏమైందని అడుగుతున్నావు? అరే నువ్వు గీడికి ఎందుకు వచ్చినావురా? అవునే ఓ దరిద్రపు దానా, నువ్వెందుకు రమ్మన్నవేవాన్ని? ఆహా ఇవన్నీ కథలు నడిపించుకొని నా కళ్ళు మూసి నాకిచ్చి పెళ్లి చేసి రారా మీ చెల్లెను. నాకు అవసరం లేదు, నాకు విడాకులు ఇచ్చి పారేస్తా. నేను దీన్ని తీసుకొని చక్కగా నీ ఇంటికి పో. వీనికే ఇచ్చి చేసుకుంటావా లేకపోతే ఇంకోనికి ఇచ్చి చేసుకుంటావో చేసుకోర్రి. అయ్యో బావా గట్ల మాట్లాడకు బావా. అయితే అదేదో జరిగింది అయిపోయింది జమాన్లో, గాని ఇంకా ఇది ఇట్లా చేస్తుందని మాకేం తెలుసు? నీకు తెలిసినా మంచిదే, తెలియకున్నా మంచిదే. నాకైతే ఇది వద్దు. నేను దీన్ని ఇంకా ఉంచుకోవాలనుకుంటలేను. నేను బయటకు వచ్చేసరికి ఒకళ్ళ మీద ఒకరు కూర్చున్నారు, ముద్దులు పెట్టుకుంటారు. కళ్ళ నిండా చూసిన నేను. నాకు అద్దే వద్దు, దీన్ని పట్టుకొని పోయిగా. దొంగ ముండా, నీకు ఎన్నిసార్లు చెప్పి ఎంత బుద్ధి చెప్పినా కూడా నీకు మొగుడుండగా మళ్ళా వాడిని ఎందుకు రప్పించుకున్నావే ఇంట్లో? నువ్వు నా ఇంటికి కూడా వచ్చుడు అవసరమే లేదు. ఏ గంగలన్న పోయి దుంకు, ఎల్లనైనా సావు. ఛీ, నీలాంటి దానికి ఎన్ని చెప్పినా కూడా వేస్టే. అన్నయ్య గట్లంటున్నవేంద్ర, నేనే తప్పు చెయ్యలేదురా. చాలా రోజులకు ఈయన ఇట్లా వచ్చిండు అంతే, మాట్లాడినా. ఇంకా మాట్లాడినా అంటున్నావా? ఎన్ని లొల్లిలైనా ఏం కథ అనేది నీకు తెలియదానే? మళ్ళా నువ్వు లేనితోటి పెట్టినావు. ఇప్పుడు ఏడబోయి సత్తవో సాగుపో, మా ఇంటికి కూడా అవసరం లేదు నువ్వు వచ్చుడు. నాకు ఈ డిస్కషన్ అంతా అనవసరం. చక్కగా తీసుకోవర్రి దీన్ని. నాకు అవసరం లేదు, ఇది నాకు అద్దే అద్దు. నేను కళ్ళ నిండారా చూసిన, నా కళ్ళు కప్పి మీరు నాకు ఇచ్చి చేసిర్రు దీన్ని. ఇది అద్దే అద్దు, తీసుకపోర్రి. అరే లంగా బాడుకోవు, నీకు ఎన్నిసార్లు చెప్పిండ్రా నేను? ఎన్నిసార్లు కోటింగ్ ఇచ్చినా, ఎన్నిసార్లు తన్ను తిన్నావురా? అయినా నీకు సిగ్గులేదురా? మా చెల్లెంబడి పడతానో దాని సంసారం ఇప్పుడు నాశనం చేసినావు. నీ వల్ల ఇదంతా అయింది. ఇప్పుడు ఏం చేసుర్రా? నిన్ను తుక్కు దాన్ని నేను నిన్ను బొందనే పెడితే ఇప్పుడు
నేనేం తప్పు చేయలేదు. మీ చెల్లె ఫోన్ చేసి రమ్మన్నది వచ్చిన. నన్ను ఒక్కనే అంటున్నావు, మీ చెల్లెకు నేనంటే కూడా ఇష్టం. ఆ రోజున నేను పెళ్లి చేసుకుంటానంటే మీరు విన్నారా? అద్దద్దు అద్దద్దు అని ఆమెకు వేరే పెళ్లి చేసిర్రు. ఆమె మనసులో నేనే ఉన్నా కాబట్టి నన్ను పిలిపించుకున్నది, నేను వచ్చిన. అబ్బా గింత నటనున్నదా? అవురా ఓర్ వారి, నువ్వు దీన్ని వీనికి చేయక నాకంట పెట్టినావు. ఇప్పుడు నా పరిస్థితి ఏంద్రా? నేను కోట్లవే కేసేత్తా, నాకు విడాకులు కావాలి, నా లక్షలు లక్షలు మీ దగ్గర నుండి వసూలు చేస్తా. నేను ఆగుర్రి. అద్దు బావా గసుంటి పని ఎయ్యకు. అద్దు, వాళ్లకు మాకు అసలు మస్తు లొల్లిలుండే. మా చెల్లకు కూడా వాడంటే ఇష్టం లేదు. కానీ వీడు ఏదో వేసిండు మనకి మాయ. ఈ మాయ వేసుట్లనే మళ్ళీ ఇప్పుడు ఈ కథ జరిగింది. ఆయా లేదు, మంత్రం లేదు. మేము 10 సంవత్సరాల నుండి ప్రేమించుకుంటున్నప్పుడు అట్టిగా అనవసరంగా పెద్దల లొల్లిల బట్టి మా ఇద్దరిని విడదీసిర్రు. మీరు విడదీసేసి వీనికిచ్చి పెళ్లి చేసిర్రు. అప్పుడు కూడా చెప్పిన నేను, ఎన్ని రోజులకున్నా మీ చెల్లెను మాత్రం నేను వదిలిపెట్టా అని. గుర్తున్నదా మీకు? మమ్మల్ని దూరం చేసిర్రు. ఎంత దూరం చేసినా కూడా మా మనసులా ఒకరికొకలం ఉన్నాం కాబట్టి మేము ఉండలేకపోతున్నాం. పట్టకపోరా దీన్ని పట్టకపో. నాకు అద్దిగా ఏ బడకావు ముయ్యి నోరు ఏమో బాగలెత్తున్నావేం రాయిడా. నువ్వైతే బయటకు నడువు బిడ్డ. నిన్ను కీమ చేసి ముక్కలు ముక్కలు చేస్తా. ఇగో అరే, నా ఇంట్లో ఒళ్ళు అవసరం లేదు. చక్కగా ముగ్గురు ఇంట్లోకి వీకుర్రి. నాకు చుట్టుపక్కల ఎవడన్నా ఉన్నా కూడా ఇజ్జత్ పోతుంది. ఆ కానీ పెళ్ళం గిసుంటుందట కదా అని అంటే నా ఇజ్జత్ పోతుంది, నా మానం పోతుంది. నేను ఇంతవరకు ఊర్లో మంచి పేరే తెచ్చుకున్నా. నాకు అయ్యలేడు అవ్వలేడు, అది మీకు కూడా తెలుసు. అర్థమవుతుందా? ఒక్కొన్నే పొలం పనులు చేసుకుంటా, నేను ఇల్లు పని చేసుకుంటా. ఇన్ని రోజులుండి మంచి పేరు తెచ్చుకున్నా. ఇప్పుడు దీనివల్ల నేను చెడ్డ పేరు తెచ్చుకోవాలా? అని పెళ్ళం గిసుంటిది గసుంటిది అని అంటే నా ఇజ్జత్ పోతుంది, మానం పోతుంది. నేను సచ్చే కాడికి అయితా. చలో, నాకు బయట కినబడద్దు గూత. నడుర్రి, దీన్ని పట్టుకొని పో. నేను ఏం చేయాలో, ఏడికి పోవాలో ఆడికి పోతా. అవా నీ కాలు మొక్తా, దండం పెడతా. కొంచెం ప్రశాంతంగా ఉండు. మాట్లాడుకుందాం ప్లీజ్. బావెవర్రా నీకు? నన్ను మోసం చేసేది ఇంకా బావాని అంటున్నావు? చక్కగా నడుగుబేయి నుండి. ఏ చెత్త నా కొడుక, నడు ఇంట్లోకై. వాడు వదిలేసి పీకిండు. నువ్వేడికి పోతావే ఇప్పుడు? ఏడుకన్నావో ఇంటికి వచ్చేది లేదు. సిగ్గులేందానా? నీకు పెళ్ళి అయింది. పెళ్ళి అయినప్పుడు మొగుడిని పట్టుకొని ఉండాలని తెలియదానే? మొగుడు లేనప్పుడు వాడిని వినిపించుకున్నావు ఇంట్లో. ఏ మొగుడికైనా ఏమనిపిస్తుంది? అందరు పెద్దలంగలు నన్ను మస్తు మోసం చేసిర్రు. ఇటువంటి దాన్ని నాకు కట్టబెట్టిర్రు. నాకు ఇప్పుడు ఇది అద్దె అద్దు. చక్కగా తీసుకొని మీ ఇంటికి వేర్రి. లేకపోతే మాత్రం నేనే సత్తా ఇది ఇంట్లో ఉంటే. ఏమండి ప్లీజ్ అండి, మీ కాలు మొక్కుతా. నేను చేసింది తప్పే కావచ్చు, ఇంకోసారి ఇట్లాంటి తప్పు జరగనియనండి. కడుపులో మీకు రక్తం పాపనో బాబో పెరుగుతున్నారు, అర్థం చేసుకోండి. ఏ చెల్ నడు ఇంట్లోకే. నువ్వు ఫస్ట్ నాకు నీతులు చెప్పుకుంటే ఉండకు. నడు. తీసుకపోరా దీన్ని. ఆ ఇంట్లోకి మీ కుటుంబమే రావద్దిగా. ఓ బావా, నీ చేతిలో పెట్టినాం దీన్ని. నువ్వేం చేసుకుంటావో చేసుకో. నా ఇంటికి అత్తే మాత్రం నేను ఊకోను. మా అవ్వను కూడా అయ్యను కూడా చంపుతా నువ్వు ఇంటికి అత్తే. చెప్తున్నా, మమ్మల్ని ప్రశాంతంగా బతకనిస్తావా లేకపోతే నువ్వు చస్తావా? ఇక నీ ఇష్టం. ప్లీజ్ అండి, వాళ్ళు రాకని అంటున్నారు. నేను ఎక్కడ పోయి చావాలి, ఏడ పోయి చావాలి? ప్లీజ్ అండి, అర్థం చేసుకోండి. ఇంకోసారి ఇట్లాంటి పరిస్థితి రానియనండి. చెల్ ఏంటిదే నువ్వు మాట్లాడుతున్నావు? ఇంకా నా కళ్ళతోటి నేను ఇంకో మొగంతో ఉండంగా చూసినా ఇంకా నేను పట్టుకొని ఉండాలా? నేను చెల్పో, నాకు నువ్వద్దు, నీ కథ వద్దు. నడు బయటికి. అయ్యో దొబ్బకండి ప్లీజ్ అండి. నీ నీడ కూడా నాకు తాకద్దు. వామ్మో, గింత లంగదాన్ని ఇచ్చి నాకు పెళ్లి చేసిర్రు. ఛీ, నేనేమో ఏ మెరగకుండా నేను చేసుకున్నా. నాకు అయ్యలేదు అవ్వలేడు, ఎవ్వరు లేరు. ఆ చిన్నమ్మ చిన్నబాపు దగ్గరుండి బతుకురా కొడుక అని పెళ్లి చేస్తే పోయి గిసొంటి దాన్ని చేసుకున్నా నేను. ఛీ, ఊళ్ళో ఎవరికన్నా తెలిస్తే మాత్రం నా ఇజ్జత్ పోతుంది, నా పరువు పోతుంది. నేను తలెత్తుకొని తిరగలేను. ఇట్లాంటి దాన్ని ఇంకా నా పెళ్ళంగా నేను ఉంచుకోవాలా? అమ్మో, నా కళ్ళ నిండా నేను చూసినా. ఇంకా ఇది మా పెళ్ళై దగ్గర ఇన్ని నెలలు అవుతుంది. అప్పటి నుండి ఎన్నిసార్లు రప్పించుకున్నదో, ఏమేం చేసుకున్నదో. అసలు ఆ కడుపులున్నా కూడా పిల్ల నాదేనా కాదా అని కూడా నాకు డౌటే. ముఖం కూడా ఇవ్వడద్దిగా. అయ్యా, ఓ అయ్యా. ఏమైందిరా? ఏమైందిరా అని అంటావు? నిమ్మలంగా పడినావు. అవ్వేటిపోయింది? అవ్వా కైకిలు పోయింది. నీ బిడ్డ మళ్ళా వాణ్ణి తెచ్చుకొని ఇంట్లో దొరికిపోయింది నీ అల్లునికి. ఏంది?
అవునయ్యా దొరికి పోయింది. నీ అల్లుడు ఫోన్ చేసి నన్ను రమ్మని నన్ను తుక్కు తుక్కు తిట్టిండు. ఇది అద్దె అద్దు నా కళ్ళు మూసి మీరు లగ్గం చేసిర్రా, ఈ దొంగ ముండకు నేను విడాకులు ఇస్తా, దీన్ని మీరు చంపుకుంటారా సాదుకుంటారా నాకు తెలియదు అని ఓ మమ్మల్ని ఇంట్లోకే దొబ్బేసిండు కాదు. ఓ దీనికి రోగం బుట్ట, దీనికి ఏం పుట్టిందిరా మళ్ళా వాడిని ఎందుకు రమ్మన్నది? ఏమో నీ బిడ్డకేరక నీకేరక అవ్వకేరక నాకు తెలియదు. అది బతకనిచ్చేటట్టు లేదు. ఉన్న ఇజ్జత్ తీసి బజార్లో పెట్టేటట్టున్నది. ఇవారికే సగం ఇజ్జత్ వేంద్రా దేవుడా అని ఏడుతా అంటే మళ్ళా ఇజ్జత్ తీస్తాంది. ఇప్పుడు అది కడుపుతోటి ఉన్నది. కడుపుతో ఉన్నాక అవసరమా ఇవన్నీ? ఇప్పుడు అదేదిరా వచ్చిందా? నాకు అవసరం లేదు. ఏందన్న గంగల దుంకి సావనని నేను తీసుకురాలేదు. అయ్యో ఏడ సత్తదిరా, సత్తది అయ్యింది. ఇంటికి తీసుకొస్తే అయిపో కదా బిడ్డ. ఓ 4 రోజులు ఉంచుకొని దానికి మంచిగా బుద్ధి చెప్పి మెల్లగా అల్లుని కాళ్ళు బతిలమాడి పట్టుకొని బిడ్డను తోలేసద్దుం కదా. ఎందుకు ఇట్లా చేసినావురా? చెల్లెని తీసుకురాకపోతివి. చెల్లెలేదేవట్లేదు. ఎట్లా ఘోరంగా మాట్లాడిండు తెలుసా బావా అనేటోడు. అరే గిరే బాడుకో గిడుకో అన్నాడు నన్ను. నేను ఓలంటేనే వాడు, ఆడేవాడు అంటే నేనెందుకు పడతా? మీరు గంగల వర్రి, నాకైతే అవసరం లేదు. ఇక నేను పోతున్నా, నాకు పని ఉన్నది. నీ బిడ్డను దోలుకచ్చుకుంటావా లేకపోతే సంపుతారా సరిదిద్దుతారా అనేది మీ ఇష్టం. ఆగురా, పొయ్యి తోలకనన్నరా పోరా. బయటకు నూకిండో మరి ఏడుందో నాకు తెలియదు. నీ బిడ్డ నీటంపో. ఈ పోరి గిట్లెందుకు వేసి పాడైంది? అటో ఇటో తిప్పలబడి ఓగా అయ్యా చేతిలో పెడితే మళ్ళా గిసొంటి పనులు చేస్తాంది. ఏం చేసుడు భగవంతా, ఎట్లా? అయ్యో సత్తదా అయ్యింది. సత్తే మా బిడ్డ మాకు దొరుకుతుందా? బాడుకవును ఎందుకు రప్పించుకున్నది? ఈ కథలేంది దేవుడా? ఇక నేనన్న పోత బస్సు ఎక్కి తోలుకనన్నత్త. అసలే కడుపుతోటి ఉండే పిల్ల. ఎట్లా సావాలే నేను? నాకు బతకాలని లేదు. నేను ఫోన్ అన్న తెచ్చుకోపోతే ఇప్పుడు నా బావతో పోతే మా వాళ్ళు బతకరు సత్తా అంటారు. మళ్ళీ పెద్ద పెద్ద లొల్లిలు అవుతాయి. వాళ్ళ ఇంట్లో కూడా ఎవడో వేసుకున్న దాన్ని మళ్ళీ ఎందుకు తెచ్చినవురా అని వాళ్ళ ఇంట్లో అంటారు. కానీ నా బావ నన్ను ఉంచుకుంటాడా? నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నా. అల్లుడు బిడ్డ ఎవడు నీకు అల్లుడు? ఎవడు బిడ్డ? నీ బిడ్డలేదు ఎవరు లేడు. సక్క నడువు నువ్వు ఇంట్లకై. అయ్యో అల్లుడు గట్లనకయ్యా, నీ కాలు మొక్కుతని బాంచనయ్యా. మీరు ఇంత నన్ను నమ్మించి మోసం చేస్తారని అనుకోలేదు. మరీ గింత ఘోరం చేసిర్రనంటే నేను కలలో కూడా ఊహించలేదు. అయ్యా ఏదో అది బుద్ధి తెలివని వయసులా ఏదో అయింది, అయిపోయింది. అవన్నీ మనసులో పెట్టుకుంటే నడుతుందా అయ్యా? ఏంటిది నడుతుందా అని అంటున్నావు? ఏంటిది బుద్ధి తెలివని వయసు? ఇప్పుడు కూడా ఇంట్లోకి తీసుకొచ్చుకొని నిన్నది వాణ్ణి నేను లేనప్పుడు ఇట్లాంటి సార్లు ఎన్నిసార్లు తోలుకొచ్చుకుందో ఏం చేసిందో ఎవరికి ఎరక. నాకు ఈ రోజు కళ్ళల్లో పడ్డది కాబట్టి నాకు ఈ రోజు తెలిసింది. ఆ కడుపు అయిందేమో అది నా వల్లనే అయిందో వాని వల్ల అయిందో కూడా తెలియదు కదా. బాంచనయ్యా, నా బిడ్డ గసొంటిది కాదయ్యా. నీ కాళ్ళు మొక్కుతానయ్యా, దండం పెడతానయ్యా. జరా నీ కాళ్ళ మీద పడుతున్నా, కనికరించు అయ్యా. ఈ ఒక్కసారికి నా బిడ్డ వేసింది తప్పో ఒప్పో నా బిడ్డ ఎటువైందో కూడా తెలియదు అయ్యా. ఓ మామయ్య ప్లీజ్ మీరు నన్ను బాధ పెట్టకండి, మీరు బాధపడకండి అయ్యా. దండం పెడతానయ్యా. మేము మా బిడ్డకు బుద్ధి చెప్పుకొని పంపిస్తామయ్యా. జరని కాలు మొక్కుతా, కోపం పెంచుకొని విడాకుల దాకా ఓకయ్యా. ఈ బిడ్డకు బుద్ధి చెప్పాల్సిన అవసరం లేదు, నా దగ్గరికి పంపించాల్సిన అవసరం లేదు. చక్క ఒర్రి ఇంట్లోకి. నా ఇంట్లకు మీ తరపు నుండి ఎవ్వరు రావద్దు, ఎవడు మాట్లాడద్దు. అయ్యో అయ్యా కోపం మీద ఉన్నవయ్యా.
జరా కొంచెం శాంతమైనాకనే వచ్చి మాట్లాడదామయ్యా, కానీ పెద్ద పెద్ద డిసిషన్స్ తీసుకోకయ్యా, పుణ్యం ఉంటదయ్యా, అది కడుపుతోటి ఉన్నదయ్యా, నీ రక్తమేనయ్యా అల్ల పెరిగేది, జర కనికరించయ్యా, ఈ ఒక్కసారి కనికరించయ్యా, మేము బుద్ధి చెప్పుకొని నా బిడ్డను నీ దగ్గరికి పంపుతామయ్యా. పంపే ప్రసక్తి లేదు, నేను తీసుకునే ప్రసక్తి లేదు, చక్కగా మీరు ఎట్లా వచ్చిర్రో అట్లా ఓర్రి, నీ బిడ్డ తెలియదు, నాకు ఎవ్వరు తెలియదు. అయ్యో ఇప్పుడు నా బిడ్డ ఏడుందో, నేను ఏడని ఎత్తుకాలే, ఏం కథ, ఎటు పోయిందో, ఏంటన్న సావని నాకైతే సంబంధం లేదు. అట్లా అంటే ఎట్లనయ్యా, దాంతోటే పోవచ్చు పోర్రి. అయ్యో గట్ల మాట్లాడకయ్యా, ఫస్ట్ నా ఇంట్లోకే వెళ్ళిపో. నన్ను అందరు కలిసి ఇంత మోసం చేసి ఇంకా నాకచ్చి మళ్ళా అది చెప్తారు. అయ్యో నా బిడ్డ ఏడవేందో, నేను ఏడని ఎత్తుకాలే, నాకేడ కనబడుతుంది. ఓ భగవంతా, మా రాతలు పాడగాను గిట్లెందుకు రాసినవయ్యా, ఇదొక్క పోరి నాకు పుట్టకున్నా అయిపో, నాకు ఇంత బాధ ఉండకపోయేది. ఏడని వెతకాలి నా బిడ్డని ఇప్పుడు నేను. అవ్వేటో పోతాంది కదా. ఓ అవ్వా, ఓ అవ్వా, నేను గీ రమొల్లా అయ్యను. ఏమవుడు కాదవ్వా, మా బిడ్డ గిట్లా కనిపించిందా, ఇంటికాడికి పోతే ఇంటికాడ లేదు, మా అల్లుడు ఉన్నాడు కానీ ఏమో ఎటు పోయిందో బయటకు అని అంటాండు. అవునా అవ్వా, మరి ఎటు పోయిందో, ఏం కథను ఏమో గాని ఏడని వెతకాలి, ఏం కథ. చెట్ల పొంటి ఎతుకు తిని ఆడ ఈడ వెతికి తిని నా బిడ్డ ఏడ కనిపించలేదు. ఏం చేయాలి నేను, ఇంకేడ వెతకాలి, ఇంటికి పోయిందా మరి పోనన్న ఎత్తా. హలో, ఏంటిదయ్యా? వచ్చిందా రా షెల్లగిట్లాటు? రాలేదు. నువ్వు ఈడికి వచ్చినా ఈడ ఎంత ఎతికినా కూడా షెల్లే కనబడతలేదు, మరి ఇంటికి వచ్చిందా అని. రాలేదు. ఏందన్న సావంతి, ఉండు, నువ్వు సపరేట్ ఇంటికి రా. అట్లా అంటే కుదురుతుందా బిడ్డ? అది ఏడబోదు, మంచిగా ఉంటది కానీ నువ్వు రా. ఉండు అన్న తండ్రి పేగు బంధమాయే, నా బిడ్డని ఏడనెత్తుకాలే, నాకు ఏడ దొరుకుతలేదు, ఏం చెయ్యాలి, పొద్దు కూడా పోతాంది. ఓ భగవంతా, నా బిడ్డకైతే ఏం కావద్దు, దానికి ఓ 4 దెబ్బలు తీసైనా దానికి బుద్ధి చెప్పుతా నేను ఇక, కానీ నా బిడ్డకు వారి కాలుకు ముళ్ళంటకుండా కాపాడు ఈశ్వరా. ఏడున్నా నా కండ్లకు కనబడేటట్టు సూపయ్యా జరా. తప్పు చేసినా ఒప్పు చేసినా కన్న తండ్రికైనా తల్లికైనా బిడ్డే కదా. అయితే దోస్తులు, మన సబ్స్క్రైబర్స్ ఫ్లాష్ బ్యాక్ కూడా పెట్టండి ఏం జరిగిందో అని అడిగారు కాబట్టి ఈ ఫ్లాష్ బ్యాక్ అనేది మీకోసం తీసినాం దోస్తులు. సో మళ్ళీ కంటిన్యూ అవుతూ ఉంటది, నెక్స్ట్ పార్ట్ లో అయితే వస్తూ ఉంటది. మరి రమ దొరుకుతుందా, మళ్ళీ తర్వాత నెక్స్ట్ పార్ట్ ఏమైతుంది మన ఫ్లాష్ బ్యాక్ లో అనేది తర్వాత పార్ట్ లో అయితే వస్తది. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. మన టార్గెట్ అనేది 1 lakh సబ్స్క్రైబర్స్ తొందరగా మనం రీచ్ కావాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు. మన వీడియోస్ కి హైప్ ఇచ్చే వాళ్ళు హైప్ ఇచ్చేయండి.